హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ఉమా వ్లాగ్స్. ఈసారి మెగా ఫ్యామిలీ న్యూ ఇయర్ను ఎంత ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసిందో మీకు తెలుసా? ఇంతకీ వీళ్లంతా ఎక్కడికెళ్లారనే కదా మీ డౌట్? మహారాష్ట్రలోని తిపేశ్వర్ వైల్డ్ లైఫ్ సాంక్చువరీకి వెళ్లారు మెగా ఫ్యామిలీ మెంబర్స్. వరుణ్ తేజ్ అండ్ టీమ్ సఫారీ రైడ్లో అడవంతా చక్కర్లు కొట్టారు. అక్కడి ప్రకృతి అందాలను తమ కెమెరాల్లో బంధించారు. మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నిహారిక, సుస్మిత, శ్రీజ కూడా అడ్వెంచర్ ట్రిప్ను మైమరచిపోయేలా ఎంజాయ్ చేశారు. అడవి జీవాలను దగ్గరగా చూసి కొత్త అనుభవాలను సొంతం చేసుకున్నారు. అక్కడే కాటేజీలు బుక్ చేసుకుని ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా గడిపారు. అడవి శబ్దాల మధ్య నూతన సంవత్సరం ఆహ్లాదకరంగా ప్రారంభమైంది. లావణ్య త్రిపాఠి తన అడ్వెంచర్ ఫోటోలను షేర్ చేస్తూ అడవి జీవితానికి కొత్త అర్థాన్ని నేర్పింది. పులి గంభీరతను చూసి నేను కొత్త శక్తితో ముందుకెళ్తున్నాను అని క్యాప్షన్ ఇచ్చారు. తిపేశ్వర్ అడవి నాకు జీవితం యొక్క నిజమైన సారాంశాన్ని నేర్పింది అంటూ ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేశారు. ఇక్కడి సఫారీ రైడ్లో అడవి అందాలు చూస్తూ ప్రకృతిని ఆస్వాదిస్తూ ఈ స్టార్ ఫ్యామిలీ న్యూ ఇయర్ వేడుకను మరింత ప్రత్యేకంగా మార్చుకుంది. తిపేశ్వర్ అడవి అందాలు, ఆహ్లాదకరమైన వాతావరణం, పులి కదలికలు అన్నీ కలిసొచ్చిన ఈ ట్రిప్ మెగా ఫ్యామిలీకి జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకం అయిపోయింది. ఇలాంటి మజిలీ ట్రిప్లు మామూలు సెలబ్రేషన్స్ కంటే ఎంతో ప్రత్యేకం. జంతువుల సహజ జీవన శైలిని దగ్గరగా చూసి ప్రకృతితో మమేకమవడం అన్నది ఓ అనిర్వచనీయ అనుభవం. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఇలా ఓ ప్రత్యేకమైన అనుభవంతో మొదలైతే ఏడాది మొత్తం సూపర్గా ఉంటుందనే చెప్పాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మరవకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం స్టే ట్యూన్డ్.